హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నాన్న, ఈ సంవత్సరం 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరి కోసంగా ముఖ్యంగా మనం లెటర్ రైటింగ్ రాసేటప్పుడు ఏందిరా అంటే జనరల్గా క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోవడమా, లేదా ఏదో ఒక మిస్టేక్ కామాలు పులి స్టాపులు పెట్టడం మర్చిపోవడమా, లేదా అసలు లెటర్కి హెడ్డింగ్ రాయడం మర్చిపోవడమా, ఇలాంటి ఏదో ఒక చిన్న చిన్న తప్పుల్ని చేసి మనం 8కి 8 మార్కులు పొందడం అయితే జరగడమే లేదు. మరి ఈ సంవత్సరం అలా కాదు, 8కి 8 మార్కులు మనం లెటర్ నుంచి కూడా పొందాలి. అసలు లెటర్లో మిస్ అవుతున్న ఆ టాపిక్స్ ఏంటి, అసలు ఎలా రాస్తే మనకి 8కి 8 మార్కులు లెటర్లో మనకు వస్తాయి అనే దాని గురించి ఈరోజు చెప్పుకుందాం. ముఖ్యంగా లెటర్స్ విషయంలో छुट्टी पत्र, पुस्तक विक्रेता को पत्र అండ్ పర్సనల్ లెటర్ అంటే నిజి పత్ర, అది మిత్రుకి కావచ్చు పితాకి కావచ్చు, ఒక పర్సనల్ లెటర్. ఈ 3 లెటర్స్ విషయంలో చక్కగా అసలు దేని తర్వాత ఏది రావాలి, ఎలా రాయాలి అనేది తెలుసుకుంటే మనం 8కి 8 మార్కులు చక్కగా పొందగలం. ఒక్కసారి లెటర్స్ విషయంలోకి వెళ్దాం. మొదటగా చుట్టి పత్ర దగ్గరికి వెళ్దాం. చూడండి నాన్న, చుట్టి పత్ర నేను దాని బాడీ ఎలా ఉంటుంది అనేది మాత్రమే మీకు ఈరోజు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అసలు టోటల్ లెటర్ ఏంటి, ఆ లెటర్ లోపల మ్యాటర్ ఏముంటుంది, ఏమి నేర్చుకోవాలి అనేది ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింకులు ఇవ్వడం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పబోయే లెటర్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేశారా అంటే ఆ లెటర్స్ మీ ముందుకు వస్తాయి. చక్కగా ఆ లెటర్స్ని చూడండి, అర్థం చేసుకోండి, నేర్చుకోండి, మంచి మార్కుల్ని పొందండి. చూడండి నాన్న, చుట్టి పత్ర అని ఇవ్వగానే మొదటగా మనం చేయాల్సిన పని చుట్టి పత్ర అని చెప్పి హెడ్డింగ్ పెట్టాలి. క్వశ్చన్ నెంబర్ వేసుకోవాలి. ఈ 2 పనులు మొదటగా చేయాలి. క్వశ్చన్ నెంబర్ వేయడమా అండ్ హెడ్డింగ్ రాయడం. ఆ తర్వాత ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ప్లేస్ డేట్. ఇక్కడ ప్లేస్ రాయాలి, కామా పెట్టాలి, డేట్ రాయాలి, చుక్క పెట్టాలి. చాలా మంది ఏం చేస్తారా అంటే ఈ డేట్ దగ్గర గీత పెడతారు, హిందీ ఫుల్ స్టాప్ పెడతారు. దాంతో అది మిస్టేక్ అయిపోతుంది. మనకి కరెక్షన్ చేసే అతను దాన్ని కూడా రౌండప్ చేసి హాఫ్ మార్క్ కట్ చేసేస్తాడు. అదేవిధంగా చుట్టి పత్ర రాసేటప్పుడు స్టార్టింగ్ దానికి డౌన్లో వచ్చేటట్టుగా ఇక్కడ మార్జిన్ దగ్గర నుంచి సేవామే అని రాసుకోవాలి. సేవామే అని రాసి కామా పెట్టి మే కింద నుంచి ఇక మొత్తం లెటర్ వచ్చేటట్టుగా రాయాలి. శ్రీ ప్రధాన అధ్యాపక్ జీ, జెడ్పీ హై స్కూల్, సిసి నగర్, తిరుపతి, ఫుల్ స్టాప్. 4 లైన్లు చాలు. శ్రీ ప్రధాన అధ్యాపక్ జీ, జెడ్పీ హై స్కూల్, సిసి నగర్, తిరుపతి. ఆ తర్వాత మార్జిన్ దగ్గర నుంచి మాన్య మహోదయ్ కామా కింద నుంచి అంటే యా కింద నుంచి సాదర ప్రణాం. పులుష్ట. ఆ తర్వాత మళ్ళీ మార్జిన్ దగ్గర విషయ్ అని ఒక సైడ్ హెడ్డింగ్ ని పెట్టుకోవాలి. విషయ్. ఈ విషయం దగ్గర ఏం చేస్తాం, క్వశ్చన్ ని చూసి క్వశ్చన్లో ఏముందో కావాలంటే మనం రాయడం చేత కాకపోతే యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్లో ఏముందో అదే క్వశ్చన్ చివర్లో లిఖియే అని ఉంటుంది. ఆ లిఖియే అనే పదాన్ని తీసేసి మిగిలింది ఇక్కడ రాసేస్తే సరిపోతుంది. లేకపోతే అర్థం చేసుకొని రాయగలం సార్ మేము అనుకుంటే అక్కడ 3 దిన్కి చుట్టి మాంగతే హుయే పత్ర అని చెప్పి రాసినా సరిపోతుంది. సరే, దాని తర్వాత ఏందిరా అంటే ఇక్కడ సా కిందనే పారాగ్రాఫ్ వచ్చేటట్టుగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏమొస్తుందిరా అంటే సేవామే అని స్టార్ట్ అవుతుంది నాన్న. సేవామే అని స్టార్ట్ అవుతుంది. सेवा में निवेदन है कि मैं आपके पाठशाला में 10वीं कक्षा पढ़ने वाला छात्र हूँ.
మీ సేవలో విన్నవించుకోవడం ఏమిటంటే, నేను మీ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, మేరీ క్రమ సంఖ్య 25 హై, నా రోల్ నెంబర్ 25 అని చెప్పి మొదట మన ఇంట్రడక్షన్ ఫస్ట్ ఇవ్వాలి. అక్కడ ఫస్ట్ ఇవ్వాలి. అంతేగాని స్టార్టింగ్ ఎత్తడమే నేను 4 రోజులు స్కూల్కి రాను, నాకు సెలవు ఇవ్వండి అని చెప్పి రాయకూడదు. ముందు ఇంట్రడక్షన్ రావాలి. కాబట్టి ఈ విధంగా ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి మొదట 2 లైన్లు. ఆ తర్వాత ఇక లెటర్కి మనం చుట్టి పోతుంది కాబట్టి, మై बुधवार के दिन मेरे बड़े भाई की शादी तिरुपति में होने वाली है। शादी में मेरा रहना जरूरी है। माता पिता की सहायता करना चाहता हूँ, इसलिए मुझे 3 दिन की छुट्टी चाहिए అని చెప్పి ఈ విధంగా మొత్తం లెటరు చక్కగా లీవ్ లెటర్ మొత్తాన్ని రాస్తాం. లాస్ట్ ఇక్కడ ఏందిరా అంటే, ఇసిలియే ఆప్ ఏ డేట్ నుంచి అయితే అక్కడ ఏ డేట్ రాసామో డాష్ సే డాష్ తక్ డాష్ దిన్ అంటే పలానా రోజు నుంచి పలానా రోజు దాకా ఇన్ని రోజులు నాకు సెలవు ఇప్పించడానికి నా మీద దయ చూపించండి అని చెప్పి లెటర్ని ఫినిష్ చేస్తాం. మొత్తం కలిపి ఒకటే పారాగ్రాఫ్గా రాయండి. నేను 2-3 పారాగ్రాఫ్లు ఏం అవసరం లేదు, ఒకటే పారాగ్రాఫ్గా రాయండి. ఆ తర్వాత ఇక్కడ సెంటర్లో సధన్యవాద్ అని చెప్పి రాసి ఫుల్ స్టాప్ పెట్టండి. రైట్ సైడ్ ఇక్కడ ఏందిరా అంటే, ఆప్కా వినమ్ర ఛాత్ర అని చెప్పి రాయండి. కామా 4 ఇంటూలు ఇంటూ కామా 10वीं కక్ష రాయాలి. ఇక్కడ కంపల్సరీ ఈసారి కింద ఎందుకు మనం ఇక్కడ రాయడం అని అనుకుంటాం, రాయాలన్న. ఎందుకంటే మనం ఇక్కడ ప్రేక్షకు రాయలేదు కదా, ప్రేక్షకి కూడా మార్కులు ఉన్నాయి కాబట్టి, ప్రేక్షక్ పైన ఉండదు కాబట్టి చుట్టి పత్రంలో కింద రావాలని. 10वीं కక్ష పైన మనం ఇచ్చిన ఊరు పేరేంటి, తిరుపతి. అంటే మనం ఉండే ప్లేస్ అది సేమ్ తిరుపతి అని చెప్పి ఇక్కడ రాసి ఫుల్ స్టాప్ పెడతాం. కామాలు జాగ్రత్త. చుట్టి పత్రులు రాసేటప్పుడు అడ్రస్ ఏమి రాదు, పతా రాదు. ఎందుకంటే లెటర్ అనేది తీసుకుపోయి చేతికి ఇస్తాం కాబట్టి. మరి ఇది గుర్తుపెట్టుకోండి. చుట్టి పత్ర అనేది ఇలా ఉంటుంది. ప్లేస్, డేట్, సేవామే, మాన్య మహోదయ, సాదర ప్రణామ్, విషయ్ అండ్ ఈ పారాగ్రాఫ్ సధన్యవాదు ఇలా ఉంటుంది. దీని తర్వాత సెకండ్ లెటర్ పుస్తక విక్రేత. పుస్తక విక్రేతకో పత్ర. మరి పుస్తక విక్రేతకో పత్ర అనేది ఇది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. దీనికి కూడా సేమ్ క్వశ్చన్ నెంబర్ వేయాలి. హెడ్డింగ్ పుస్తక విక్రేతకో పత్ర అని హెడ్డింగ్ రాయాలి. సేమ్ టు సేమ్ రైట్ సైడ్ ప్లేస్, డేట్, తిరుపతి అండ్ డేట్, ఆ రోజు పరీక్ష రోజు తారీఖు వేద్దాం. ప్లేస్ పక్కన కామా పెట్టాలి, డేట్ పక్కన డాట్ పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ ప్రేషక్, సేవామే 2 కూడా వస్తాయి నాన్న. ప్రేషక్ వస్తుంది, కామా ప్రేషక్లో కా కింద నుంచి రాయాలి మనం. కా కింద నుంచి ఇక్కడ ఏందిరా అంటే 4 ఇంటూలు పెట్టేయండి. మన పేరు రాయం కాబట్టి 4 ఇంటూలు పెట్టండి. 4 ఇంటూలు పెట్టిన తర్వాత జడ్పీ హై స్కూల్, కేకే నగర్, మన ఊరు తిరుపతి రాసేస్తాం. తర్వాత సైడ్ హెడ్డింగ్ ఇక్కడ సేవామే అని పెట్టండి. సేవామే అని పెట్టి దాని కింద ఏంటంటే మనం బుక్ షాప్ ఆయనకి కాబట్టి రాసేది మే కిందనే మేనేజర్ అని రాయండి. మేనేజర్ కామా ఆయన బుక్ షాప్ పేరు అను బుక్ డిపో, సిసి నగర్,
విజయవాడ అని రాయండి. మనం ఉండేది తిరుపతిలో, మనం లెటర్ రాస్తుండేది విజయవాడకి అనమాట. విజయవాడ అని రాయండి, ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక్కడ సేమ్ టు సేమ్ మాన్య మహోదయ్ కామా యా కింద నుంచి సాదర ప్రణామ్, యా కింద సాదర ప్రణామ్ అని చెప్పి వస్తుంది. సాదర ప్రణామ్ అని చెప్పి రాసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ తర్వాత ఇక విషయం అని చెప్పి పెట్టాలి. ఇందాక నేను చెప్పినట్లుగానే విషయాన్ని ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టాక క్వశ్చన్ని చూసి క్వశ్చన్లో లిఖే అనేది తీసేసి మిగిలింది ఇక్కడ రాసేసావరా అంటే సరిపోతుంది. ఇలా రాస్తాం. ఇలా రాసాక నాన్న ఇక్కడ స్టార్టింగ్ ముందు మన ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకోవాలి. మన ఇంట్రడక్షన్ ఇందాకట్లాగా సేవలో విన్నవించుకుంటున్నాను అని అనకూడదు, ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం మనం ఇక్కడ బుక్స్. కాబట్టి మామూలు ఇంట్రడక్షన్, मैं 10वीं कक्षा पढ़ता हूँ, मैं 10वीं कक्षा पढ़ रहा हूँ అని చెప్పి నేను 10వ తరగతి చదువుతున్నాను, నాకు కొన్ని బుక్స్ అవసరమైంది, నేను మంచి మార్కుల్ని పొందాలనుకుంటున్నాను, కాబట్టి నాకు పలానా బుక్స్ పంపించండి. ఆ బుక్స్ కోసంగా నేను అగ్రిమధన్ అంటే అడ్వాన్స్ రూపంలో కొంత డబ్బుల్ని కూడా పంపిస్తున్నాను. నేను స్టూడెంట్ని, కాబట్టి నాకు కాస్త డిస్కౌంట్ కూడా ఇవ్వండి అని చెప్పి ఇక్కడ మొత్తం మ్యాటర్ రాస్తాం. మ్యాటర్ రాసిన తర్వాత మనకి ఏమేమి బుక్స్ కావాలనేది లిస్ట్ ఇవ్వాలి కదా. అందుకోసం ఎందుకు అంటే ఇంకొక సైడ్ హెడ్డింగ్ వస్తుంది, పుస్తకంకి సూచి అని చెప్పి ఇంకొక సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక బాక్స్ లాగా పెట్టుకోవాలి, లేదా డైరెక్ట్గా రాయండి. 1 తెలుగు హిందీ గణిత్ అని చెప్పి ఇక్కడ ఏదో ఒకటి తెలుగు వ్యాకరణ, హిందీ వ్యాకరణ, గణిత పుస్తక్ అని పెట్టండి. ఇక్కడ వచ్చేసి హైఫన్లు పెట్టి 3, 4 అని పెట్టండి. ఇక్కడ కుల్ టోటల్ 10, ప్రతియా అంటే కాపీస్ ఇలా రాయండి. రాసి సధన్యవాద్ అని చెప్పి ఫైనల్గా సెంటర్లో ఇందాక లెటర్లో ఎలా అయితే రాసామో అలా రాసేసేయండి. ఇలా రాసి ఇక్కడ భవదీయ 4 ఇంటూలు చుక్క. ఇక్కడ కూడా మీరు పతా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం సేవామే అనే దాంట్లో రాసేసాం కాబట్టి ఇక్కడ కూడా పతా రాయాల్సిన అవసరం లేదు. చుట్టే పత్రలో ప్రేషక్ రాదు, పతా కూడా రాదు. పుస్తక విక్రేతలో ప్రేషక్ వస్తుంది కానీ పతా రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3వ రకం లెటర్ ఏందిరా అంటే పర్సనల్ లెటర్ ఫార్మేట్ తెలుసుకుంటే చాలు, మిగతాది మనం ఓన్గా అయినా రాయగలం. అయినా కానీ చూద్దాం. పర్సనల్ లెటర్ రాసేటప్పుడు పర్సనల్ లెటర్లో కూడా మనం ఫ్రెండ్కి రాస్తున్నామా తండ్రికి రాస్తున్నామా ఇక్కడ రాయాలి. ఉదాహరణకి తండ్రికి రాస్తున్నాం అనుకోండి, పితాకో పత్ర అనే హెడ్డింగ్ పెట్టాలి. పెట్టి ప్లేస్ కామా డేట్ డాట్ ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ పర్సనల్ లెటర్లో ప్రేషక్ రాదు, సేవామే కూడా రాదు, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రేషక్ రాదు, సేవామే కూడా రాదు, డైరెక్ట్గా స్టార్ట్ చేసేస్తాం మార్జిన్ దగ్గర నుంచి. మిత్రు గనకైతే ప్రియమిత్ర కామా కింద నమస్కార్
అని పెట్టాలి. అదే తండ్రి గనక అయితే పూజ్య పితాజీ, పూజ్య పితాజీ కామ జీ కింద నుంచి సాదర ప్రణామ్ అని మనం రాయాలన్నమాట నాన్న. ఆ తర్వాత విషయ్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెడతాం. విషయాన్ని సైడ్ హెడ్డింగ్ పెట్టి ఈ సైడ్ హెడ్డింగ్లో ఇందాక నేను చెప్పిన విధంగానే క్వశ్చన్లో నుంచి లిఖే అనే దాన్ని తీసేసి మిగిలిన దాన్ని మొత్తాన్ని రాసేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అయితే పర్సనల్ లెటర్ 3 పారాగ్రాఫులుగా రాయాలి. మొదటి పారాగ్రాఫ్ ఏందిరా అంటే, మొదటి పారాగ్రాఫ్ మై యహా కుశల్ హూ, ఆశా కర్తా హూ కి ఆప్ సబ్ లోగ్ వహా సకుశల్ హై, మై యహా అచ్చీ తరహ్ పఢ్ రహా హూ. నేను ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నాను, నేను భావిస్తున్నాను ఏమని అంటే మీరందరూ అక్కడ చాలా క్షేమంగా ఉన్నారని, నేను చాలా బాగా చదువుతున్నాను అని మొదటి పారాగ్రాఫ్ రాయాలి. రెండవ పారాగ్రాఫ్ ఏందిరా అంటే, మనం దేనికి సంబంధించి అయితే లెటర్ రాస్తున్నామో దానికి సంబంధించిన మెయిన్ మ్యాటర్ని సెకండ్ పారాగ్రాఫ్లో మనం ఇక్కడ రాయాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ పారాగ్రాఫ్ అంటే నాన్నగారిని ఎక్కడికైనా టూర్ వెళ్ళడానికి డబ్బులు అడుగుతూ పర్మిషన్ అడుగుతూ రాస్తున్నామా, లేదా ఫ్రెండ్కి ఏమైనా మనం పోయి వచ్చిన టూర్ గురించి వర్ణిస్తూ లెటర్ రాస్తున్నామా, ఇలాంటి మెయిన్ టాపిక్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఇక్కడ రాస్తాం. మూడో పారాగ్రాఫ్లో ఏందిరా అంటే, చివరిగా మాతా పితాకో ప్రణామ్, छोटे भाई को प्यार, పత్ర की ప్రతీక్ష కరుంగా అని చెప్పి ఒక 3 సెంటెన్స్ ఇక్కడ వస్తాయి. ఈ విధంగా 3 పారాగ్రాఫులుగా పర్సనల్ లెటర్ని రాయాలి. అయితే చుట్టి పత్రలో సధన్యవాద్ వచ్చింది, పుస్తక విక్రేతకు పత్రలో సధన్యవాద్ వచ్చింది, కానీ పర్సనల్ లెటర్లో సధన్యవాద్ రాదు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇక్కడ రాసేటప్పుడు ఏందిరా అంటే, ఫ్రెండ్కి కనుక రాసుంటే ఇక్కడ ఎండింగ్లో తుమ్హారా ప్రియమిత్ర ఇంటూ 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 10वीं కక్ష నెల్లూరు అని వస్తుంది. కానీ ఇక్కడ రాసేది నాన్నగారికి కాబట్టి ఆప్కా ప్రియ పుత్ర, ఆప్కా ప్రియ పుత్ర ఇంటూ 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 10वीं కక్ష తిరుపతి నుంచి కాబట్టి రాసేది తిరుపతి అని రాస్తాం. తిరుపతి నుంచి కాబట్టి రాసేది తిరుపతి అని రాస్తాం. పైన ఏ ఊరు పేరు అయితే రాస్తామో నాన్న అదే ఊరు పేరు కింద రాయాలి. పైన ఒక ఊరు పేరు రాసి కింద ఒక ఊరు పేరు రాయకూడదు. ఇక ఇక్కడ తప్పనిసరి ఏంటంటే ప్రేషక్ సేవామే 2 అనేది ఉండాలి లెటర్ అన్నాక. చుట్టి పత్రంలో చూడండి సేవామే ఉంది పైన, ప్రేషక్ కింద ఆ పక్క రాసాం మనం. అదే పుస్తక విక్రేతలో అయితే ప్రేషక్ సేవామే 2 పైనే ఉన్నాయి కాబట్టి కింద ఏమీ రాయరా. కానీ పర్సనల్ లెటర్లో 2 పైన లేవు కాబట్టి ప్రేషక్ ఆ పక్క రాసాము, సేవామే ఈ పక్క ఒక బాక్స్ గీసుకొని పతా అని రాసి దీంట్లో మనం అడ్రస్ రాస్తాం. చూడండి, సి రాజారావు కామా ఘర్కా నెంబర్ 1-2-345 సిసి నగర్ కామా విజయవాడ కామా కృష్ణా జిల్లా ఫుల్ స్టాప్. ఇక్కడ ఒక చిన్న బాక్స్ ఇలా పెట్టి ఇది స్టాంప్ లాగా పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా పర్సనల్ లెటర్ అనేది ఈ విధంగా ఉండాలి. కాబట్టి చుట్టి పత్ర, పుస్తక విక్రేతకు పత్ర అండ్ పర్సనల్ లెటర్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా కనుక రాస్తే కామాలు ఫుల్ స్టాపులను కూడా చక్కగా పాటిస్తే 8కి 8 మార్కులు మీరు పొందగలరు. వీటికి సంబంధించిన ప్రతి లెటర్ కూడా మన డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చుంటుంది. లింక్ను ప్రెస్ చేయండి, దీనికి సంబంధించిన లెటర్స్ని పొందండి, నేర్చుకోండి, మంచి మార్కుల్ని పొందండి. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. మన ఛానల్ పేరు PDNS హిందీ. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.